వెల్కమ్ టు భవానీ వంటిల్లు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మోమోస్. దానికి కావాల్సిన పదార్థాలు మైదా, క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్, లెమన్స్, జింజర్ అండ్ గార్లిక్ తురుము, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. మైదా పిండిలో మనం కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనం దీంట్లో లూక్ వామ్ వాటర్ వేసుకొని మిక్స్ చేయాలి. మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ మనం కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి సాఫ్ట్గా వచ్చేటట్టు. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మోమోస్లోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఇది ఒక 10 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం దాంట్లో వెజిటేబుల్స్ వేసుకుందాం. ఫస్ట్ వెల్లుల్లి తరుగు, దాని తర్వాత అల్లం తరుగు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అందులోకి ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఇంకా క్యారెట్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ అన్నీ కలుపుకుందాం. ఒక 10 నిమిషాలు దాంట్లో ఏం తడి లేకుండా మనం కలుపుకుందాం. ఇప్పుడు మనం మిగతాయి వేసుకుందాం. కొంచెం పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ సాస్ ఆప్షనల్ ఇది, ఇంకా సోయా సాస్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఒక హాఫ్ లెమన్ మనం ఇప్పుడు పిండుకుందాం. మనం ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు అస్సలు వాటర్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే మోమోస్ చేసేటప్పుడు అవి విరిగిపోతాయి అన్నమాట. సో వాటర్ లేకుండా చూసుకోండి. స్టఫ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం. 10 minutes అయిపోయింది. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేయాలన్నమాట. ఇంత చిన్న చిన్న బాల్స్లో మనం చేసుకోవాలి. అంత పల్సగా అంత మందంగా కాకుండా స్టఫ్ పెట్టినా విడిగిపోకుండా ఉండేటట్టు మనము దాన్ని రౌండ్గా చేయాలి. ఇప్పుడు స్టఫ్ పెట్టుకొని మధ్యలో ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఒకటి ఇట్లా మోమోస్ షేప్ వచ్చేటట్టు మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. మిగతాయి కూడా మనం ఇలానే చేసుకుందాం. అన్నీ ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇలా ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకోవాలి. కింద మనం వాటర్ పోసుకొని మనం దాని స్టీమ్ మీద ఉడికించాలి ఒక 10 minutes వరకు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు 10 minutes అయిపోయిందండి. చూద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. టేస్టీ మోమోస్ రెడీ అండి. ఇది మనం టమాటో కెచప్ అండ్ మయోనీస్ సర్వ్ చేసుకుందాం. నేను నెక్స్ట్ వీడియోలో మోమోస్ చట్నీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.